మాతాజీ ఈ అదే ఊరు ఉత్తారం కడి శ్రీరామచంద్ర మాతాజీ ముత్తారంలో ఉన్న శ్రీరామచంద్ర వారి ఆలయం సనాతనం గురించి అని అని ఊర్లో ఉన్న వాళ్ళు చాలా స్వయంభూ అని చెప్పారు. రాముల వారు స్వయంభూ అనే దాని గురించి నాకు అర్థం కాలేదు. మీరు దాని గురించి ఒకసారి వివరించగలుగుతారా? పూర్వకాలంలో అంటే మా అంటే స్థానికులు అంటే నేను ఇప్పుడు స్కందమాతను ఒకప్పుడు మాత్రం ఈ ఏరడపల్లె వాసినే. పూర్వకాలంలో గంభీర్పూర్ అయితే మా తాతలు ఇటు రావడం జరిగింది. ఆ వచ్చిన రోజులలో ఆ ఊరు వతం తీసుకోవడం జరిగింది. వతం తీసుకుందామనే సమయం లోపలే తెల్లవారి మా దగ్గర పనిచేసేటైన వచ్చి ఆ గుడి వతం తీసుకోవడం దొరగారు మాకు వతం ఇవ్వమన్నారని చెప్పి ఒక యాదవ్ ఆయనే ఆ వతం తీసుకోవడం జరిగింది. వీళ్ళు సామాను తట్టాపుట్ట పట్టుకొని వచ్చేసరికి ఆయన తీసుకొని ఉన్నారు కదా, మీరే చెప్పారే నన్ను. సరే మరి పక్కన ఊరుంది పక్కన ఉంది, ఈ పక్క తీసుకోండి అంటే ఏరు అవతల అంటే ఏరెడ్డపల్లి అనే ఊరు పెట్టుకొని పొందించుకొని వీళ్ళు ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని మా తాతలు ఉన్నారు. అప్పుడు ఇండ్లు లేవు కదా, గుడిసెలలోనూ ఐదో కుటీరాలు ఉండేది. వాళ్ళు కట్టెగా తీసుకుందాము అని పెద్ద అడవికి యాదవులు ఒక 3 బండ్లు, వీళ్ళు 3 బండ్లు కట్టుకొని 6 బండ్లు కలిసి పొలం పోవడం అంటారు అనమాట. వెనకట కట్టి కోసం అడవిలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మా తాతలు 6గురు వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టి బండ్లు నింపి 3 బండ్లు కట్టెలు నింపేసి తీర వచ్చేసరికి ఎడ్లు మాయమైపోయినాయంట. అరే ఎడ్లు ఏమైపోయినాయని తిరిగి యాస్టకు వచ్చి వాళ్ళు ఆ చెట్టు కింద ఒక మర్రి చెట్టు కింద ఉంటే ఆ మర్రి చెట్టు కింద కూర్చొని బాధపడుకుంటూ ఉన్నారట. ఉండేసరికి అందులో ఒక చిన్న తాతకి నిద్రలో కళలు కనబడి మీ ఎడ్లు మాయమైనాయని బాధపడుతున్నారు వాళ్ళందరూ, నువ్వేమో నిద్రపోయినావు, నీకేం తెలియదా, నేనే మాయం చేసిన అని చెప్పేసి ఒక స్వామి అన్నారట. ఇట్లా ఆరెంజ్ కలర్ బట్టలు కట్టుకున్న మనిషి. ఏంటంటే పలానా చెట్టు కింద రాముల వారి విగ్రహాలు ఉన్నాయి, మీరు వాటిని తీసుకొని రండి, తీసుకొని వస్తే నేను మీ ఎడ్లు మీదకి ఇప్పిస్తా అని చెప్పేసి ఆ కళలో ఆ సత్పురుషుడు చెప్పడం జరిగింది. ఆశ్చర్యమని తర్వాత మరి మాకు గుర్తెక్కడ, మేము అడవిలో మాకు ఏం తెలుసు అంటే ఒక పిట్ట వస్తుంది, ఆ పిట్టతోటి పాటు మీరు ప్రయాణం చేయండి అని చెప్తే ఆ పిట్టను పట్టుకొని వీళ్ళు ఆ పిట్ట ఎగురుకుంటూ పాలపిట్ట దాంతో పోయేసరికి తవ్వేసరికి విగ్రహాలు దొరకడం జరిగింది. అది భద్రాచలం సీతారామచంద్రులు ఎలా ఉంటారో నలుగురు, సో తొడ మీద సీతాదేవి కూర్చొని ఉన్నట్టు పట్టాభిరాముడు ఆ విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. అంటే ఒకటి మల్లన్న విగ్రహాలు, ఒకటి ఈ విగ్రహాలు. అయితే మల్లన్ననేమో వెలమలకి, యాదవులకేమో రాములవారు. ఈ ఇద్దరికి చెరికోటి దొరకడం జరిగింది. చెరి తీసుకొని వస్తుంటే ఈ దొరలు ఏం చేసిన, మీకు రాముడు కంటే మల్లన్న అంటే ఇష్టం కదా, మీరు మల్లన్నని తీసుకోండి, రాముల వారిని మాకు ఇవ్వండి అనుకొని వీళ్ళు ఒకరికొకరు చేంజ్ చేసుకొని రావడం జరిగింది. వస్తూ కేశపట్నం రాగానే ఆ మల్లన్న దేవాలయం, వీళ్ళు దొరలు మమ్మల్ని నన్ను కాదన్నారని కేశపట్నం రాగానే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండే, ఆ చెట్టు కిందనే ఆ మల్లన్న స్వామి ఆగిపోయినట. అసలు ఎంత కొట్టినా బండి కదలలేదు. సరే స్వామి మరి మీరు ఇక్కడే ఉండాలనుకుంటే మిమ్మల్ని ఇక్కడనే స్థాపన చేస్తామని అది అక్కడ స్థాపన చేశారు. ఇక్కడికి వస్తూ మనము మన ఏరడపల్లెలు ఇక్కడ ఉంటాయి కదా, గుండ్ల దగ్గర నిలుపుకుందాం కొండపలక తోవలకి అని చెప్పేసి వస్తుంటే ఈ బండ కాడికి రాగానే అది ఒక బిగి బండ అని ఆ ఎకరం బండ ఉంటుంది, ఆ బండ కాడికి రాగానే ఈ రాముల వారు అక్కడ ఆగిపోయారు. ఆ బండి ఎంత కొట్టినా కదలలేదు. అది ఒకప్పుడు పురాతనమైన శివాలయం. మరి ఏం చేద్దాం, స్వామి ఇక్కడే ఉండాలనుకుంటున్నారు కదా, దీన్ని ఏం చేయాలని ఆలోచన చేసుకొని, స్వామి మరి మీకు ఇక్కడే నికరమైతే వీళ్ళు మాకు ఒక బండో 2 బండ్లు కదలాలి కదా, మీ బండిని ఉంచుకోండి అని అన్నోళ్ళే ఒక బండి కదిలితే అప్పుడు ఊళ్ళోకి వచ్చి సామాను అదంతా తీసుకొని పోయి ఆ ప్రతిష్టాపన ఆ గుళ్ళో శివలింగాన్ని తీసి ఒక సొరంగంలో ఒక స్వామి తపస్సు చేసిన సొరంగం ఉంటుంది, ఆ సొరంగంలో ఆ శివలింగాన్ని పెట్టి అక్కడ అమ్మవారు ఉంటారు, వారాహిమాత అని అష్టభుజాదేవి. ఆ గుడిలో అందులో శివుడిని పెట్టేసి నందిని అక్కడ పెట్టి ఈ రాముల వారిని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దానికి ఒక 12 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగి దాన్ని అయ్యగారిని తీసుకొచ్చి అది మా అంటే ధర్మకర్తలుగా వండుకుంటూ దాన్ని నడిపించడం జరుగుతుంది. ఆ దేవాలయంలో దాదాపు ఎవ్వరు వచ్చినా అది బండ మీద పడకుండా కొద్దిగా మెంటల్గా ఉన్నా, డిస్టర్బెన్స్లో ఉన్నా, పెళ్ళి కాకపోయినా ఏ విషయంలో కూడా అది
బాగు చేసేదని, అక్కడ తీర్థం దాని పక్కనే ఒక వాగు ఉంటుంది, ఆ వాగు నీళ్ళు తాగితే బాగుండేదని, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరిగేది. ఇది ఆ శ్రీరాముల వారి ఇది. ఇప్పటి వరకు కూడా ఆ రాయి చాలా షైనింగ్తో, అద్భుతమైన షైనింగ్తో ఉంటుంది. దాన్ని కొంచెం ఈ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల క్రితం పాత రాళ్ళతోటి ఉన్న గుడిని కొద్దిగా మార్పులు చేర్పులు జరిగింది. కొద్దిగా అప్పుడున్నంత కళ లేకపోయినా ఇప్పుడు ఆ గుడి కూడా ప్రశస్తమైంది. ఇంతవరకు మా దగ్గరనే నడుస్తుంది. సంవత్సరానికి ఒకసారి వైశాఖ పౌర్ణమికి కళ్యాణోత్సవం జరుగుతుంది, పెద్ద మొత్తంలో రథోత్సవం జరుగుతుంది. అది ఆ శివాలయం అంటే రామ మందిరం యొక్క విశిష్టత. దాని ధర్మకర్తలు వేములవాడ ఏరడపల్లి దొరలే. ముత్తారం గ్రామంలో మాత్రం ఆ దేవుడు అక్కడ ఉంటారు. అప్పుడు వరం ఇచ్చారు, స్వామి మేము ఇంత కోరి తీసుకుంటే మాకేమో మా ఊరికి రాకుండా ఎక్కడ ఉంటున్నారంటే, ఉండడం నేను ఇక్కడ ఉంటా కానీ నా చూపు మీ మీదనే ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చిండ్రు అని ఆనాటి పెద్దల మాట. ఇది మన పూర్వీకుల యొక్క దైవశక్తి, ఆ మంత్రబలమో యంత్రబలమో కానీ అది ఆ స్థాపన అక్కడ జరగడం జరిగింది. ఓం తస్సత్. ఒక